విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. విశ్వమణి బాబు గారు 369 నెంబర్ అని ఉంటుంది కదా, Yes. ఆ నెంబర్ కి ఉన్న పవర్ ఏంటిది? లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? అంటే 369 నికోలో టెక్స్ట్ లో కనిపెట్టాడు. 1 నుంచి 9 10 దాకా నెంబర్స్ ఉన్నాయి కదా. అవును, ఉన్నాయి. అతను అనుకున్నాడంట, సైంటిస్ట్ కదా ఆయన. ఈ నెంబర్ ఏంది 1 2 3 4 5 6 7 8 9 10 అంటే ఏంది? తర్వాత 1 పక్కన ఎన్ని సున్నాలు పెట్టినా వేలు పక్కన లక్షల పక్కన కోట్లు పోతుంది, 2 పక్కన ఏం పెడితే అది ఆ సంఖ్యలో పోతుంది. అది ఓకే. ఈ నెంబర్ ప్రభావం ఏంది, దీని పరిస్థితి ఏంది అని దాన్ని ఆలోచించాడు. 1తో 1లో సంకల్పం ఏంది, దీంట్లో శక్తి ఏంది అని నిరూపించడానికి ఒకదానితో 1ని తీసుకొని దాని గుండా పనులు చేస్తే ఏం జరగలే, దాన్ని పక్కన పెట్టాడు. 2 నెంబర్ తీసుకున్నాడు, దాని గుండా పనులు చేస్తే దానివల్ల ఏం జరగలే, దాన్ని పక్కన పెట్టేశాడు. 3 నెంబర్ తీసుకున్నాడు, దానివల్ల అంటే ఆయన ప్లేట్ కడిగిన కూడా 3 సార్లు కడతాడంట. నెంబర్ ఎక్కడైనా రూమ్ తీసుకున్నా కూడా 3 లేకపోతే 6 లేకపోతే 9 అంటే అటువంటి సంఖ్యలు తీసుకుంటాడు. దాంట్లో శక్తి ఉంది అని తెలుసుకున్నాడు, ప్రభావం ఉంది అని. 3 సార్లు పనిచేస్తే అద్భుతంగా జరుగుతున్నాయంట. అంటే ఆ విధంగా చేయడం, 3తో చేయడం వల్ల, 3ని ఉపయోగించడం వల్ల, 3 అనే నెంబర్ని ఉపయోగించడం వల్ల పనులు జరుగుతున్నది. దాన్ని పక్కన తీసుకున్నాడు, మిగతా పక్కన పెట్టాడు. 4 చేసినాడు, 5 చేశాడు, 6 పనులు జరుగుతున్నాయి, దాన్ని తీసుకున్నాడు. మళ్ళీ 7 8 9 తీసుకున్నాడు, అద్భుతంగా జరుగుతున్నది. 9 సార్లు ఏది చేసినా, 9తో నెంబర్ ఉపయోగించి ఏది చేసినా జరుగుతున్నది. అంటే 3ని 6ని మేపగలిగే గుణం 9కి ఉంది, దీనికన్నా పవర్ ఎక్కువ ఉంది. ఈ 3ని బయట తీశాడు. అంటే ఈ 369కి పవర్ ఉంది అని తెలుసుకున్నాడు. ఆయన ఎక్కడికి పోయినా, రూమ్ తీసుకున్నా, మొహం గడిగినా, ప్లేట్ గడిగినా అంటే అలా వాడతాడంట ఆయన. అంటే ఆయన గురించి తెలుసుకున్నాను, మా గురువు చెప్తే నేను తెలుసుకున్నాను. ఎవడు కానీ పుట్టుకుతో రాలా, ఏ విద్య రాదు. టీచర్ ఎలా అయ్యాడు, ఒక లెక్చరర్ కలెక్టర్ ఎలా అయ్యాడు, అంతా చదువు వేరే గురువుల దగ్గర నేర్చుకుని పైకి పోయిన వాళ్ళమే. నేను తిరిగాను, నా గురువులు చెప్తే నేర్చుకున్నాను, దాన్ని నేను చెప్తున్నాను అనమాట. అర్థమైందా? కాబట్టి 369 వాడాలంటే ఏం చేయాలంటే 3 కోరికలు తీసుకోవాలి. ఏ కోరికైనా ఉన్నాయి, పర్లేదు. 3 కోరికలు తీసుకోండి. అది ఎలా ఉండాలంటే బలంగా ఉండకూడదు, పెద్ద కోరికలు ఉండకూడదు. ఈ టెక్నిక్ పవర్ ఏంటి, చిన్న చిన్న విషయాలకు వాడండి ఫస్ట్. ఒక 3 కోరికలు అంటే 3 అంటే ఏంది, ఇప్పుడు నా కుమారుడు చాలా సులభంగా ఫస్ట్ క్లాసులో ఈ సంవత్సరం పాస్ అయినందుకు డబ్బులకి, విశ్వానికి లేకపోతే విశ్వానికి చాలా చాలా ఒక కోరిక అనుకో. నేను ప్రతిరోజు సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా డబ్బుతో ఉన్నందుకు డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు, 2 కోరిక. 3వ కోరిక, నేను నా భార్య పిల్లలు ప్రతిరోజు సంతోషంగా, ఆనందంగా, ఐకమత్యంగా ఉన్నందుకు డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. అంటే 3 కోరికలు తీసుకోమన్నాను. అంటే దాని పవర్ ప్రభావం ఏంది, 3 అనే నెంబర్ ఉపయోగించాం. 3 కోరికలు, 3 పని అయిపోయింది. ఇంకా 6. ఈ ఒక్కొక్క కోరికని అర్థంలో నిలబడి మీరు 6 సార్లు చెప్పండి. ఒక్కొక్క కోరికని ఎన్నిసార్లు చెప్పాలి? 6 సార్లు చెప్పాలి. ఒక్కొక్క కోరికని చెప్పండి, నిదానంగా నవ్వుతూ చెప్పాలి. అర్థంలో పోయి ఏదో చదివినామంటే చదివితే ఇన్నర్ మైండ్ ఒప్పుకోదు. అక్కడ ఏం చేస్తున్నారు నువ్వు, ఏంద్ర ఇది అంటది. అంటే ఐఎమ్ రిచ్, ఇప్పుడు నీట్నెస్గా లేకుండా పోయి అర్థంలో నిలబడి ఐఎమ్ రిచ్ అంటే నీ మొహం కదా అంటది. అంటే గలీజ్గా నిలబడుకుని ఐఎమ్ రిచ్ అన్నామంటే ఏంది, నీ మొహంలో రిచ్ కదా, రిచ్ ఇలా ఉంటాడా? ఇన్నర్ మైండ్ మాట్లాడుతుందండి, పరగతుంది, నాకు ప్రతిదీ ఆన్సర్ ఇస్తుంది. అది ఎప్పుడు ఈ సబ్జెక్ట్ని బలంగా పట్టుకుంటే ఇన్నర్ మైండ్ మేల్కొనేస్తుంది, వెంటనే ఆన్సర్ ఇచ్చేస్తుంది. నాకు నేను అందంగా తయారైపోయి ఐఎమ్ రిచ్ అని అంటే నువ్వు రిచ్చారా, కానీరా అంటది. కానీ అని నా మైండ్ తెలియజేస్తూ ఉంటుంది, ఇంకా చెప్పమంటది, ఆనందపడుతుంది. కాబట్టి 6 సార్లు ఒక్కొక్క కోరికని అర్థంలో చెప్పండి, నిదానంగా చెప్పండి, నవ్వుతూ చెప్పండి. తర్వాత కూర్చొని చదువు ఉన్నా చదువు లేకపోయినా, ఇప్పుడు సార్ మాకు చదువు లేదు కదా అంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ చెప్తాను. అంటే కూర్చొని ధ్యానంలో ఆ పేపర్ రాశారు కదా, ఆ పేపర్ మొదలు పెట్టుకొని ఈ 3 కోరికలు నెరవేరిపోయినట్టు ఊహించండి. నీ కొడుకు పాస్ అయినట్టు, డబ్బులు ప్రతిరోజు డబ్బుతో ఉన్నట్టు, లేకపోతే కుటుంబం ఐక్యతో ఉన్నందుకు రాసావు కదా, 3 కోరికలు ఏం రాసావు అవన్నీ జరిగినట్టు ఇక్కడ ఊహించుకునేసి లేచి నీ ఆ పేపర్ ఎత్తి ఒక దగ్గర పెట్టి, అంటే చించకూడదు, ఎక్కడ పిల్లకాయలు చించకుండా పెట్టుకోండి. ఇలా 21 రోజులు చేయాలి, క్రమం తప్పుకుంటూ ఒకే టైం ఫాలో చేయాలి. డైలీ 4 గంటలకు స్టార్ట్ చేసినామంటే 4 గంటల నుంచి కంటిన్యూ అయిపోవాలి. ఆ విధంగా 21 రోజులు చేయాలి. చదువు లేని వాళ్ళు ఏం చేస్తారంటే వేరే వాళ్ళ దగ్గర రాసుకోండి, ఏం పర్వాలేదు, పేపర్ మీద రాయించుకోండి. మీ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, 3 కోరికలు రాసుకొని దాని అర్థంలో 6 సార్లు చెప్పండి. చెప్పడం మీకు తెలుసు కదా, నోట్లో అవి ఏంది అని రాసుకొని, కొన్ని చెప్పే కోరిక కదా రాస్తారు, చెప్పేసి ధ్యానంలో ఊహించుకో. ఇలా 21 రోజులు చెయ్యి. 21 రోజుల లోపల జరిగిపోతుంది మిరాకిల్. కావాలంటే అనంతపూర్ ఫీడ్బ్యాక్ ఒకటి ఎత్తుకో. ఎగ్జాంపుల్కి నా క్లాసులు ఉన్నాయి కదా, అనంతపూర్, బెంగళూరు, తిరుపతి, కర్నూలు, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, ఒంగోలు కూడా పెడతాను తొందరలో. ఈ క్లాసులు ఉన్నాయి కదా, ఆ అనంతపూర్లో ఎత్తుకు. ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే ఆ 369తో జోడించాడు వ్యవసాయదారుడు ఒకటి. ఆ మిరపకాయలు ఎలా పండాయి, వాళ్ళ కొడుకు ఎలా పాస్ అయ్యాడు, వాళ్ళకి ఎలా డబ్బులు వచ్చాయి, అది చెప్తున్నాడు చూడండి. ఆకలితో వచ్చాడంట ఫస్ట్, అలివి లేని ఆకలితో వచ్చాడంట. 2వసారి వచ్చినప్పుడు ఒక తీరినట్టు వచ్చినాడంట. 3వసారి ఒక స్థాయిలో నిలిచిపోయినాడంట. పోయి 3వసారి క్లాస్కి వచ్చే లోపల ఒక స్థాయికి వెళ్ళిపోయినాడంట. అంత ఈ గురువుగారు మహిమ
అని చెప్పినట్టు చేశాను. ఈరోజు అద్భుతంగా ఉన్నాను, ఇచ్చే స్థాయిలో ఉన్నాను, ఇతరులకి ఇచ్చే ఇచ్చే స్థాయిలో ఉన్నానని ఎంత గొప్పగా చెప్తున్నాడు. ఎంత ఆనందం ఒక వ్యవసాయదారుడు చెప్తుంటే, అదే వ్యవసాయదారుడు ఇంకొక వ్యవసాయదారుడు అదే అనంతపురం ఏం చెప్తున్నాడు, బెంగళూరులో ఒక వ్యవసాయదారుడు ఏం చెప్తున్నాడు. చూడండి, ఎవరికైనా వర్తిస్తుందండి ఇది, ఒకరు కాదు. అందరూ చదువు ఉన్నా లేకపోయినా, పేదవాడు నిరుపేద, ధనవంతుడు కోటీశ్వరుడు మిడిల్ అయినా ఎవరైనా చేసుకునేది మైండ్ని వాడుకునేదండి. ఈ లాపాట్రక్స్లో నిన్ను నమ్మి నీ మైండ్కి పని చెప్పయ్యా చేసి పెడుతుంది, నీ సేవ కూడా అవుతుంది. ఇలా 21 రోజులు చదువు లేని వాళ్ళు చేయాలి, చదువు ఉన్న వాళ్ళు చేయాలి. 21 రోజుల లోపలన్నా జరిగిపోతుంది, తర్వాత అయినా జరుగుతుంది. నీ సంకల్ప బలం బలంగా ఉండే తొందరగా జరుగుతుంది, లేదంటే కొంచెం లేట్గా జరుగుతుంది. జరిగినట్టే ఊహిస్తూ ఉండాలి మీరు, మళ్ళీ జరగలేదని ఎక్కడ నెగిటివ్ రిలీజ్ చేయకూడదు. ఓకేనా? ఓకే. ఈరోజు అప్రిమేషన్ నేను 369 ద్వారా 3 కోరికలు రాసి, ఆ కోరికలు నేను చాలా సులభంగా నెరవేర్చుకున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వారు, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.